వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మూసీ రివర్ బెడ్ లో నివసిస్తున్న వారికి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చే వారికి టీడీఆర్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ లేదా నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మూసీ తొలిదశ అభివృద్ధిపై ఎంసీహెచ్ఆర్డీలో శుక్రవారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ నుంచి తీసుకుంటున్న భూముల్లో ఉన్న నిర్మాణాలని రాష్ట్ర ప్రభుత్వమే తరలించేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు లక్ష్యాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులు, భవిష్యత్తులో రూపురేఖలను ప్రజలకు వివరించేలా నెక్లెస్ రోడ్ లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మూసీ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 13,541 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణకు ప్రజాప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. 2 ఏళ్ల తర్వాత ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖ రోడ్లు పనులు మొదలవనున్నాయి. ఏకంగా 19,300 కోట్లతో ఈ పనులు భారీగా జరగనున్నాయి. హ్యామ్ స్కీమ్ లో చేపట్టబోయే రోడ్లకు సంబంధించిన వర్క్ ఏజెన్సీలతో ఒప్పందాలు ముగిశాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నల్గొండ జిల్లాలో రోడ్ల పనులను ఘనంగా ప్రారంభించనున్నారు. రాబోయే 30 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీలకు లక్ష్యాన్ని విధించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నీట్ బాధితులను మర్చిపోయారా, చనిపోయిన పిల్లలు గుర్తుకు రాలేదా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిలదీశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు తీవ్రంగా మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల గురించి ప్రధాని నరేంద్ర మోడీ కనీసం ఆలోచించరా అంటూ ప్రశ్నించారు. కుప్పకూలిన విద్యా వ్యవస్థ వల్లే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు తీవ్రంగా నాశనమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఆ చనిపోయిన పిల్లలు ఒక్క క్షణమైనా గుర్తుకు రాలేదా అంటూ నిలదీశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. సర్ ప్రక్రియను పార్లమెంటు కోఆర్డినేటర్లకు చేరవేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేటర్స్ నియమించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కంట్రోల్ రూమ్ ను నియమించిన పీసీసీ దానికి తగ్గట్టుగా సీనియర్ నేతలను కోఆర్డినేటర్స్ గా నియమించింది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 2035 నాటికి 34 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టడం లక్ష్యం అంటూ పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులతో తెలంగాణ దశ మారబోతుందంటూ స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తాం, ఉక్కుపాదం మోపుతామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. మత్తు పదార్థాల బారిన పడి యువత తమ జీవితాన్ని చిత్తు చేసుకోవద్దంటూ కోరారు. ఉన్నతంగా ఎదిగి రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలంటూ సూచించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు.